ప్రభూ, మీ భక్తులను మీరు ఎలా కాపాడుతారు? మీ భక్తి శక్తి ఎంత గొప్పది. పర్వతి, గంగా, నా భక్తుడైన మార్కండ్య కథ చెబుతాను, వినండి. ఒకప్పుడు మృకండు మహర్షి మరియు ఆయన భార్య మరుద్వతికి పిల్లలు లేరు. వారు చాలా కాలం పాటు శివుడిని భక్తితో ప్రార్థించారు. వారి భక్తికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు వారి భక్తిని పరీక్షించడానికి ఇలా అన్నాడు: మీకు 2 ఎంపికలు ఉన్నాయి. ఒకడు చాలా తెలివైన కానీ 16 సంవత్సరాలకే మరణించే కుమారుడు, లేదా చాలా కాలం బ్రతికే కానీ మూర్ఖుడు. వారు ఆలోచించి ఇలా అన్నారు: ప్రభు, మాకు మంచి గుణాలు ఉన్న కుమారుడే కావాలి. అలా మార్కండేయ జన్మించాడు. మార్కండేయ చిన్నప్పటి నుంచే శివభక్తుడయ్యాడు. రోజూ శివలింగాన్ని పూజిస్తూ ఓం నమః శివాయ జపం చేసేవాడు. కాలం గడుస్తూ వచ్చింది. అతని 16వ ఏట మరణ సమయం దగ్గరపడింది. అతని ఆయుష్కాలం ముగిసే సమయం వచ్చినప్పుడు యమ ధర్మరాజు తన దూతలతో వచ్చాడు. కాని మార్కండేయ భయపడలేదు. అతను శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకొని ప్రార్థించాడు: ఓ శివా, నువ్వే నా రక్షకుడు. యముడు తన పాశాన్ని విసిరాడు. ఆ పాశం మార్కండేయతో పాటు శివలింగాన్ని కూడా తాకింది. అప్పుడు ఆ శివలింగం చీలి అందులో నుంచి మహాకోపంతో శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు యముడిపై దాడి చేసి అతన్ని జయించాడు. ఈ రూపాన్ని కాళాంతక శివుడు అంటారు. శివుడు మార్కండేయను చూసి ఇలా అన్నాడు: నీ భక్తి నాకు చాలా ఇష్టం. నీకు చావు లేదు, నీవు చిరంజీవివి. అలా మార్కండేయ మహర్షి అమరుడిగా చిరంజీవి అయ్యాడు. భక్తి ఉన్నవారిని నేను ఎప్పుడు వదలను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను చెప్పే నెక్స్ట్ స్టోరీ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.